మొన్న మనకి 12వ తేదీ యాక్సిడెంట్ క్రాష్ జరిగి దాదాపు 241 మంది ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 విమానం. సో ఒకే ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ అతను ఒక్కడే బతికాడు. 11A సీటు వ్యక్తి. వాళ్ళ బ్రదర్ అజయ్ కూడా చనిపోయాడు. సో దాని తర్వాత మెడికల్ కాలేజ్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడడంతో మెస్లో భోంచేస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 38 మంది చనిపోయారు. సో ఇప్పటి వరకు టోటల్ గా 279 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా చాలా మంది గాయపడి ఉన్నారు. ఇద్దరు ముగ్గురు మిస్ అయి ఉన్నారు. ఆ శిథిలాల కింద ఇంకా వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక రోజుకొక ఏదో ఒక విచిత్రమైన న్యూస్ బయటకు వస్తుంది. ఎందుకంటే అసలు ఇది ఎలా జరిగింది, దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా, లేదు హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ ఎర్రర్ ఉందా అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ టర్కిష్ కంపెనీ సెలబీ అనే ఒక కంపెనీ దాదాపు 9 ఎయిర్పోర్ట్లలో గ్రౌండ్ డీలింగ్స్ అవన్నీ చేస్తుంది. సో అంటే విమానాలకు సంబంధించి క్లీనింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఆ కంపెనీని చేస్తుంది. వాళ్ళు ఏమన్నా కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రామ్దేవ్ లాంటి వాళ్ళు అది కూడా చెప్తున్నారు. అట్లాగే విమానం క్రాష్ అవుతున్నప్పుడు ఒక మిస్టీరియస్ ఆబ్జెక్టు బయటికి వెళ్ళిందని చెప్తున్నారు. అదేంటి అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అమెరికన్ విచారణ సంస్థలు రంగంలో దిగే, అట్లాగే యూకే సంస్థ రంగంలో దిగింది. ఇండియా నుంచి కూడా ఒక 2 సంస్థలు ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సంస్థలు రంగంలో దిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక 24 సెకండ్ల వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే అతి దగ్గరగా కూలుతున్నప్పుడు చాలా దగ్గరగా 24 సెకండ్ల వీడియో బయటకు వచ్చింది. సో ఇది ఎవరు తీశారు ఏంటనేది ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది వైరల్ అవడంతో ఎవరు తీశారని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రంగంలో దిగి, ముఖ్యంగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అనేది ముందుగా చూస్తే, అబ్బాయి పేరు ఆర్యన్ అన్సారీ. అతనికి 17 ఏళ్ళు. వాళ్ళ నాన్న అహ్మదాబాద్ లో మెట్రో లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి ఫస్ట్ టైం వాళ్ళ నాన్నని చూడడానికి ఇక్కడికి, ఎందుకంటే ఈ ఏరియా ఇది లక్ష్మీనగర్ అంటారు. ఇది మేఘాని నగర్, ఓంకార్ నగర్, లక్ష్మీనగర్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయన్నమాట. సో ఇది పడింది కూడా అక్కడే మేఘాని నగర్ లోనే ఇది పడింది. దాని పక్కనే లక్ష్మీనగర్ ఉంటుంది. అక్కడ ఒక 6 నెలలకు ముందే వీళ్ళ నాన్న అపార్ట్మెంట్ అక్కడ రెంట్కి తీసుకున్నాడు. రెంట్కి తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఫస్ట్ టైం, అతనికి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను వాళ్ళ సిస్టర్ వాళ్ళ నాన్న చూడడానికి వచ్చాడు. ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. సో ఇతను ఏమనుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీ నాన్న ఉన్న దగ్గర విమానాలు దగ్గరగా వెళ్తాయంట కదా, సో వాటిని వీడియోలు తీసి మాకు పంపురా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే, ఇతను గబగబా లంచ్ చేసేసి పైకి వెళ్ళాడు. మేడ పైకి వెళ్ళి అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళి బయటకు వెళ్ళి ఇతను వీళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఇద్దరు కలిసి జనరల్ గా అక్కడ ఏంటంటే ప్రతి విమానం కూడా దగ్గరలో ప్రతి 10 నిమిషాలకి 15 మినిట్స్కి ఒక విమానం అక్కడ వెళ్తూ ఉంటది. దగ్గరగానే వెళ్తూ ఉంటాయి. ఆ దగ్గరగా వెళ్ళడం అనేది ఆ ఏరియా ప్రజలందరికీ కామనే. రెండోది ఏంటంటే ఆ ఏరియాలో ఉంటున్న మేజర్ జనం, వర్క్ ఫోర్స్ ఇదే ఎయిర్పోర్ట్ లో గ్రౌండ్ క్లాస్ 4 ఎంప్లాయీస్, గ్రౌండ్ స్టాఫ్ అంటారు వాళ్ళని. అది క్లీనింగ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, విమానం క్లీనింగ్ కావచ్చు, బ్యాగేజ్ని తీసుకెళ్ళడం కావచ్చు, ఇలా క్లాస్ 4 ఎంప్లాయీస్ గా వాళ్ళు పనిచేస్తుంటారు. సో అందువల్ల వాళ్ళకి అది కామన్ అనమాట. వాళ్ళకి అలవాటు అయిపోయింది. విమానాలు నైట్ అండ్ డే దగ్గరగా వెళ్తుంటాయి. ఆ సౌండ్లు అవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. సో కానీ ఈ అబ్బాయికి ఫస్ట్ టైం అక్కడికి రావడం కాబట్టి ఈ అబ్బాయికి కూడా విచిత్రంగా ఉంది. ఇంత దగ్గరగా ఆ అబ్బాయి ఎప్పుడు విమానాలు చూడలేదు. సో అందువల్ల అతను వీడియో తీయడం మొదలుపెట్టాడు. సో ఈ క్రమంలో ఏంటంటే ఇది ఒక 2, 3 వేరేవి తీశాడు. ఈ లోపల ఈ 787 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం వచ్చింది. ఇది అన్నిటికంటే కూడా కిందికి వచ్చింది. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, ఇది ల్యాండ్ అవ్వబోతుందేమో, అందుకే ఇంత కిందకి వచ్చింది. అంటే చెయ్యి తీసి గట్టిగా పైకి లేపితే తగులుతుందేమో అన్నంత దగ్గరగా అది
వెళ్ళింది.